చూసారా, బీట్రూట్ అండ్ క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఈ మూమెంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం హింగ్ వేసుకోవాలండి. ఇంగువ కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం ఇంగువ, కొంచెం జీలకర్ర అండ్ ధనియాల పౌడర్ లైట్గా. నెక్స్ట్ మనం కొబ్బరి అంతా వేసేసుకోవాలి. కూర రుచిగా తినాలంటే 1 by 1 ఎన్నో పదార్థాలు కలుపుకోవాలండి. అప్పుడే మనం తినగలం ఇష్టంగా. అంతే కదా వ్యూయర్స్? నేను చెప్పింది కరెక్టేనా? ఏదో చేస్తాం, ఏదో తినేస్తాం అని కాకుండా రుచిగా తింటే మన ఒంటికి కూడా వంట పడుతుందండి. ఇష్టంగా వంట చేసుకుని ఇష్టంగా తినాలి. అంతే కదా? అలా అవుతూ కూర రెడీ అండి. క్యారెట్ అండ్ బీట్రూట్ కోకోనట్ రెడీ టు సర్వ్ వ్యూయర్స్. మరి మీకు లైక్ అయిందా నా రెసిపీ? మీరు కూడా చేసుకుంటారా? మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్ క్విక్ రెసిపీస్ బై రాజ్మణి.